హాయ్ అండి. ఇవాళ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కడిగి పెట్టిన మటన్లో తగినంత కారం, కాస్త అల్లం పేస్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం పసుపు వేసేసుకొని ఇలా మటన్ అంతా బాగా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ముకుడు పెట్టాక తగినంత ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకున్నాక కట్ చేసిన ఆనియన్స్, కాస్త పచ్చిమిర్చి, బగారాకు, చెక్క వేసేసుకొని ఇలా ఒక్కసారి కలిపేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ధనియాల పౌడర్ పచ్చిది వేసుకోవాలి, టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక తగినంత పసుపు వేసేసుకొని ఇలా ఒక్కసారి కలిపేశాక కలిపి పెట్టుకున్న మటన్ అంతా వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మొత్తం మిశ్రమాన్ని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక గరం మసాలా, తగినంత ఉప్పు, వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకున్నాక ముకుల్లో వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలిపేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. చూస్తేనే నోరూరుతుంది కదండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.